కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్నటువంటి సెన్సేషనల్ మూవీ 'దేవర'. ఈ మూవీ నుంచి రెండవ సాంగ్ రిలీజ్ అయ్యి సూపర్‌గా ఉందని తెలియంది కాదు. కరెక్ట్‌గా 24 గంటల 20 నిమిషాల్లో 1,00,000 లైక్స్‌నైతే సొంతం చేసుకుంది. అత్యంత ఫాస్ట్‌గా 1,00,000 లైక్స్‌ని సాధించినటువంటి లిస్ట్‌లో ఇది రెండవ స్థానంలో ఉంది. ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ వన్ బై వన్ పెంచుకుంటూ వెళ్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ అయినటువంటి 'ఫియర్' సాంగ్ దుమ్ము దులిపేసింది. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి సెకండ్ సాంగ్ అంతకు మించినటువంటి టాప్ లేపుతుందని చెప్పాలి. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా కూడా ఇదే సాంగ్ వినిపిస్తుంది. కేవలం 24 గంటల్లో టోటల్ వ్యూస్ వచ్చేసి దగ్గర దగ్గర 45 మిలియన్స్. డైరెక్ట్ ఛానల్స్‌లో మాత్రమే కాకుండా వాటిని లిరికల్ సాంగ్స్‌గా కూడా కొంతమంది పెట్టడం అయితే అది ఎప్పుడు జరిగేది. వాటిని కూడా కౌంట్‌లోకి తీసుకుంటే ఖచ్చితంగా 45 లాక్స్ అవలీలగా రాబట్టని చెప్పడంలో డౌటే లేదు. వాటిని కూడా కలుపుకొని కౌంటింగ్‌లోకి తీసుకుంటే 45 మిలియన్స్ అవలీలగా రాబట్టని చెప్పడంలో సందేహం లేదు. ఇక 'ప్రభాస్' నుంచి రావాల్సినటువంటి 'సలార్ 2' ఈ మూవీ యొక్క పరిస్థితి ప్రెజెంట్ ఏంటంటే, ఈ మూవీ అయితే కొంచెం పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉంది. దానికి కారణం కూడా జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ నీల్ 'సలార్ 2' తీస్తున్నాడు. అలానే జూనియర్ ఎన్టీఆర్‌తో ఒక మూవీ కమిట్ అయిన విషయం తెలిసిందే. అయితే 'సలార్ 2' పక్కకు నెట్టేసి ప్రస్తుతానికైతే ఈ మూవీ పట్టాలెక్కించాలని ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తిరుగులేనటువంటి ఫామ్‌లోకి వచ్చాడనే చెప్పాలి. ఈ 'దేవర' మూవీ అంటూ రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మూవీ మీద హైప్ మాత్రం విపరీతంగా పెరుగుతుందనే చెప్పాలి. 2 పార్ట్‌లుగా ఈ మూవీ వస్తుందన్న విషయం మనకు తెలియంది కాదు. అయితే ఏ పార్ట్‌కి ఆ పార్టే ఈ మూవీ తిరుగులేని సంచలన విజయం సాధించే అవకాశం ఉందనేది గట్టిగా అర్థమవుతుంది. కొరటాల శివ ఎంత ఎఫర్ట్ పెట్టి మరి ఈ మూవీని తీస్తున్నాడన్న విషయం మనకు తెలిసిందే. 'ఆచార్య' మూవీ ఏదో అనుకోకుండా డిజాస్టర్ అయింది కానీ ఈ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా అయితే గట్టిగానే కనిపిస్తుంది. అనిరుద్ ఇచ్చినటువంటి మ్యూజిక్ మాత్రం సెన్సేషనల్‌గా పేలిందనే చెప్పాలి. అందులో ఎటువంటి సందేహం లేనే లేదు. అంత అద్భుతంగా ఈ మూవీలో ఈ రెండో సాంగ్ మాత్రం ఎక్సలెంట్‌గా హైలైట్ అయింది. 'సలార్' మూవీ తలుచుకుంటేనే కొంచెం అంటే సెకండ్ పార్ట్ రావడానికి ఇక చాలా టైం అంటే 2026లో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నది మాత్రం ఒక ప్రకటనలో అయితే తెలుస్తుంది. ఇది మాత్రం దీనికి అఫీషియల్ న్యూస్ రావాలంటే కొంత టైం పట్టే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ ముందు 'ప్రభాస్‌తో' సెకండ్ పార్ట్ తీయడం కన్నా జూనియర్ ఎన్టీఆర్‌తోనే మూవీ తీసి తొందరగా రిలీజ్ చేయాలి అన్న ఉద్దేశం ఉన్నట్టు ఖచ్చితంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ 'ప్రభాస్' నుంచి వచ్చినటువంటి మూవీ చూసేసారు కాబట్టి ఇక రెండో పార్ట్ లేట్ అయినా పర్వాలేదు అన్న ఆలోచనలైతే ఉన్నట్టు మనకి ఖచ్చితంగానే తెలుస్తుంది. అందువల్ల ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ మీద అయితే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే పట్టాలెక్కబోతుందని తెలుస్తుంది. అది ఎలాగంటే సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరుగాంచినటువంటి హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే అవకాశం ఉందనైతే ఒక వార్తలో తెలుస్తుంది. క్రేజీ డైరెక్టర్‌లకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి హరీష్ శంకర్ ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అంటే చేపడితే మాత్రం తిరుగులేని బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తుంది. 'గబ్బర్ సింగ్' యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉందో మనకు తెలియదు కాదు. ఫ్యాన్స్‌కి నచ్చే విధంగా మూవీని ఏ విధంగా తీయాలి అన్నది హరీష్ శంకర్‌కి తెలిసినంతగా ఇంకొకళ్ళకి తెలియదేమో అన్నంత బాగా తీస్తాడు. అందుకనే ఇప్పుడు మెగాస్టార్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఒక మూవీ రాబోతుందంటేనే తిరుగులేనటువంటి ఫ్యాన్స్‌లో వైబ్స్ వస్తున్నాయని చెప్పాలి. ఇది ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుంది అని చెప్పడంలో డౌట్ లేదు. దానికన్నా అంటే ముందే ఏమైనా మూవీస్ ఉంటే వాటిని పక్కన పెట్టి మరి ఈ మూవీ ముందుగా తెరకెక్కితే బావుండు అన్నటువంటి ఆలోచన అయితే కొంతమంది అభిమానులు ఖచ్చితంగా వచ్చే తీరుంటుంది ఈ న్యూస్ చెప్పేటప్పటికి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి నుంచి రావాల్సినట్టు 'వశిష్ఠ' డైరెక్షన్‌లో వస్తున్నటువంటి మూవీ ఇంకా కొంచెం షూటింగ్ అయితే ఎడతెరపి లేకుండా జరుగుతుంది. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చేటటువంటి మూవీని చేపట్టే అవకాశం ఉందని ఒక వార్తలో తెలుస్తుంది. ఇదే గాని కన్ఫర్మ్ అయితే మాత్రం ఖచ్చితంగా అదొక తిరుగులేని సక్సెస్ మూవీగా ఉంటుందని చెప్పాలి.